కంటిన్యూస్ వర్షాల వల్ల అబ్బా చాలా చికాకుగా ఉంటుంది. వర్షం వస్తే బాగుంటుంది, వర్షం లేనప్పుడు అనుకుంటాం కానీ కంటిన్యూస్ రెయిన్ అయితే మన వల్ల కాదు అసలు. 1 or 2, 3 days అలా అయితే ఓకే, కానీ అబ్బా ఇంత రెయినీ అంటే చాలా పనులకు ఆటంకం అవుతూ ఉంటుంది మనకి. చూడండి, చెట్లు అయితే మాత్రం చాలా పచ్చగా ఆహ్లాదకరంగా ఉన్నాయి. చూడండి, ఇది రోడ్ సైడ్ ఒక బంతి మొక్క దొరికింది నాకు, తీసుకొచ్చి కుండీలో పెట్టేసా. ఎంత చక్కటి ఫ్లవర్స్ వచ్చాయి చూడండి, మంచి బంతి పువ్వు, మంచి కలర్, ఎంత అందంగా ఉందో. అలాగే మనకు మిర్చీలు చూసారా, ఎంత 2-3 సార్లు కోసేసాను, అయినా కూడా మళ్ళీ వస్తున్నాయి. అలాగే మనకి చిన్ని టేబుల్ రోజ్ ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి. ఎనీవే, ఈరోజు ఒక కార్యక్రమానికి మనం శ్రీకారం చుడదాం అనుకుంటున్నాం కదా. ఏంటంటే వీటిని ఇక్కడ నుంచి ఇంతవరకు కట్ చేసేద్దాం అనుకుంటున్నాం. ఇంతవరకు కట్ చేస్తే ఫ్లవరింగ్ వస్తుంది అనేటువంటిది కాన్సెప్ట్. ఇక్కడ ఫ్లవరింగ్ వస్తుంది, మళ్ళీ మెల్లగా స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం ఇక్కడ కట్ చేద్దాం మనం. ఇదిగోండి, కట్ చేస్తున్నాము. ఇదిగోండి, ఈ స్టెమ్ ఇంతవరకు తీసేసాను కదా, ఇది మనం మళ్ళీ నాటేద్దాము. నాటితే వస్తుంది, ఏం పర్వాలేదు, అసలు చచ్చిపోవటం అంటూ ఉండదు. వాటర్ తక్కువ వేసేసి చక్కగా కుండీలో పెట్టేస్తే చక్కగా దాని అంతటికి అది గ్రో అయిపోతుంది. ఒక 4-5 సంవత్సరాల్లో మనకి వస్తాయి. అయితే ఇవి కూడా ముళ్ళులు కూడా తీయమంటున్నారు, ముళ్ళులు కూడా కట్ చేస్తున్నాను. ఈ కట్ చేసిన ప్లేస్లో మనకి ఫ్లవరింగ్ అనేటువంటిది వస్తుందని మనకు చెప్తున్నారు కదా ఎక్స్పర్ట్స్. చూద్దాం, ట్రై చేద్దాం మనం కూడా. వీటికి కూడా ఇక్కడ మనకి ఏమంటారు, రూట్స్ వస్తున్నాయి. ఇది కూడా ఇంతవరకు స్టెమ్ తీసేసి పెట్టేస్తే ఇది మళ్ళీ కొత్తగా ఇంకొక ప్లాంట్లో పెట్టుకుంటే చక్కగా గ్రో అవడానికి ఆస్కారం ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ కూడా కట్ చేయమంటున్నారు కదా, కట్ చేద్దాం. కట్ చేసి ఇవన్నీ మనం నాటుదాం మళ్ళీ. దేనికంటే ఇది సీజన్ కాబట్టి చక్కగా కట్ చేసేసి మళ్ళీ పెట్టుకుంటే మనకు ఫ్రూట్స్ ఎక్కువ వస్తాయి అంటున్నారు కాబట్టి ఇది కొన్ని ఈ ముళ్ళులు కూడా కట్ చేయమన్నారు, కట్ చేస్తున్నాను. చూసారుగా, ఇలా కట్ చేస్తున్నాను. ప్రయత్నం చేద్దాం, మరి ఏమవుతుందో. సీజన్ కదా, ఇప్పుడైతే బాగా వస్తున్నాయి మనకి. రెయినీకి బాగా డ్రాగన్ ఫ్రూట్స్ వస్తున్నాయి. మార్కెట్లో అయితే 40, 60, 70 ఆ రేంజ్లో అమ్ముతున్నారు ఇప్పుడు. ఇది పరిస్థితి. వీటికి కొన్ని ట్రై చేద్దాం మనం. వీటికి వచ్చాక అప్పుడు వీటికి కూడా ఎక్కడన్నా వస్తే మనకి ఫ్లవరింగ్ వస్తేమో చూద్దాం. ఇది ఈరోజు 28th ఆగస్ట్. మరి ఈరోజు మనం కట్ చేసాం కాబట్టి ఎన్ని రోజులకి మనకి ఫ్లవరింగ్ వస్తుందో చూద్దాం, డేట్ వేసుకొని. ఓకే ఫ్రెండ్స్, మీ ఇంట్లో కూడా డ్రాగన్ ఫ్రూట్స్ ఉంటే ఇట్లా కట్ చేసుకుంటే ఫ్లవరింగ్ వస్తుంది అని చెప్పారు ఎక్స్పర్ట్స్. దాన్ని బట్టి మనం ట్రై చేద్దాం. ఇంకొక విషయం ఏంటంటే, ఇదిగోండి ఫ్లవర్ చూసారా, పొన్నగంటికి ఇంత చక్కటి స్టార్ ఫ్లవర్స్ లాగా వస్తున్నాయి చాలా రోజులకి. అంటే ఆకు ముదిరిపోయింది, మొక్క కూడా ముదిరిపోయింది, అన్ని ఫ్లవర్స్ ఎంత బాగుంది చూడండి, చిన్న ఫ్లవర్స్ ఎంత బాగుంది. అది పరిస్థితి.